ఈరోజు మన టాపిక్ అండి హైపోటెన్షన్, అదే లో బీపీ. హాయ్, వెల్కమ్ టు హోమియో మీకోసం సుధారామణ హోమియో క్లినిక్, డాక్టర్ పద్మజ. లో బీపీని ఎలా డిఫైన్ చేస్తామండి? మనకి ఉండాల్సిన బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ 90/60 కంటే తక్కువ వస్తే దాన్ని లో బీపీ అంటాం మనం, అదే హైపోటెన్షన్. యాక్చువల్గా దీనికి కారణాలు చూసుకుంటే బ్లడ్ లాస్, విపరీతంగా ఎనీమియా ఉన్న, B12 డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, జ్వరాలు కొంచెం ఎక్కువ కాలం ఈ టైఫాయిడ్ జ్వరం కానీ లేదంటే డెంగ్యూ ఫీవర్స్ వచ్చాక కూడా మనకి లో బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్రానిక్గా బ్లడ్ లాస్ ఉన్నా సరే లో బీపీ వస్తుంది. అలాగే దీంట్లో ఉన్న లక్షణాలు చూసుకుంటే కళ్ళు తిరగడం ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటే కళ్ళు తిరిగి పడిపోతారు కూడా, కళ్ళు కొంచెం సరిగా కనిపించినట్టు అవుతుంది, వికారం ఉంటుంది, నీరసం ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేయలేం మనం ఏ వర్క్ మీద. ఈ కండిషన్స్ ఉండొచ్చు. లో బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు ఎక్కువ తీసుకోవాలని చెప్పేది మాత్రం కరెక్ట్ కాదండి. మరీ ఎక్కువ తల తిరిగిపోతూ ఉంటే ఏదో కొంచెం ఉప్పు వేసుకుని వాటర్ తాగడం ఓకే, బట్ లో బీపీ ఉన్న వాళ్ళు డైలీ ఉప్పు ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం అనేది చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ పడుతుంది. సో ఉప్పు అయితే ఎవరైనా తగ్గించే తీసుకోవడం మంచిది. ఓకేనండి. లో బీపీకి మెడిసిన్స్ తీసుకుంటే క్యాలిఫాస్ 30 డైల్యూషన్, ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇది రోజు కూడా ఉదయం 4 చుక్కలు, సాయంత్రం 4 చుక్కలు మనం పావు గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగడమేనండి. ఇలా ఒక 2 months చేస్తే మీ లో బీపీ కండిషన్ సెట్ అయిపోతుంది. అండ్ తర్వాత 5 ఫాస్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి. రోజు మార్నింగ్ 2 tablets, నైట్ 2 tablets. ఇవి కూడా ఒక 2 months ఇలా తీసుకుంటే మనం లో బీపీ కవర్ చేసేసుకోవచ్చు. ఈరోజు మా టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ పుష్ చేయండి. థ్యాంక్ యూ.